పెట్టిన వదిలిను భగవంతుడు సూర్యుని పట్టినప్పుడు సూర్యగ్రహణం అప్పుడే సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనే 2 గ్రహాలు వచ్చినాయి. ఈ రాయుడు మళ్ళీ ఒక్కసారి బాగా వెనుక గుంజుకొని అబ్బవాడే కూడా ఉత్తోడేరా బిసిగిలా వాడు కూడా పట్టంగా పట్టిండు గాని నేను బాణం పెట్టుడుతో వాడు పిరికేసిండ్రా అన్నాడు. ఆ భగవంతుడు రాయుడు మళ్ళీ ఈ ప్రకారం అనుకోగా దేవుడు అన్నాడు నాకు పూజ అయినా గీడే కావాలి కాకుండా గీడే కావాలి. ఈ 12 లక్షల దండి ఎలా నీ దండ విడిచిపెట్టి రేపు అత్తలో రావడం తెలియదు. ఈ దండను ఓని అన్నాడు భగవంతుడి పిరికాడు బంగారు చేతులు పట్టి బంగారు బంది అవుతారు బంగారి పంది అవతల వ్యక్తి బంగారి పరికి పొద కామిస్తాడు. పరికి పొద లోపల పంది వండుకుని గుర్రు గుర్రు అంటారు. ఈ రాయుడు పందిని చూసి అబ్బతోడు మనం ఎంత పిచ్చోలోరా ఎవరు రాక ఈ గుట్ట చుట్టూ తిరుగుతాను కానీ ఒక పొదల పడినదిరా పొదరా అరే పెద్దది అంటే గుర్రు గుర్రు అంటే గుట్టలు తనలేస్తాయి గర్రు అంటే గట్ట తనలేస్తాయి. అబ్బా ఇంత పెద్ద అడ్డం పడతావు లేచింది అయితే గలవకున్న చెయ్యి కింది కత్తాను వాడు ఏం కోసాల అయితే మరొక మాట అది ఎంతో పెద్దగా ఉన్నట్టున్నది. కానీ మనం వచ్చామనుకో మనం ఈ దండు అంతా తినంగా 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 కింది పక్క తింటే మీది పక్క చేతులు పడుతుంది అన్న. ఈ పందిని గిట్ట కొడితే ఆమె షికారు పోకుండా మనకేం కాదు పందిని కొడదాం కానీ ఎంత కొడదాం పండుకున్న పందిని మనం లేపు కొట్టాలి. పండగానే కొడితేంది పండుకున్న పందిని ఆడిది కొడుతుంది ఆడలు కొడతారు పందిని కొట్టరా పండుకున్న దాన్ని మనం చెక్క పెట్టి లేపి కొట్టాలి అంతే. కొడదామా ఏ కొడదాం అట్లయితే మనం ఊళ్ళో మనం అక్కరలో మనకేదో మనం తక్కువ తిన్నామారా అని వజ్రవాదాలు చేతులు పట్టి ఒక్కడి కూడా కొట్టుకుంటా ముంగట్టుకో అన్న ఎన్ని కొడితే కానీ వెనకకి వస్తాను. అరే అన్న ఈ పంది దగ్గర అబ్బతోడు ఈ పంది చిన్నది ఒక్కటి కొడితే 2 కొడతాయి 2 కొడితే 4 కొడతాయి 4 కొడితే 8 కొడతాయి 8 కొడితే 16 కొడితే 32. దీని దగ్గర దొండ రాక్షస మహిమ దగ్గర దొండ రాక్షస మహిమలు ఉన్నాయి. పందినికి ఇగో నేను పనమడి దిక్కుంటా నువ్వు తూర్పు దిక్కుండు. ఈ పంది ఒకవేళ నీ వీకెలు గాని నీ గుర్రం వీకెలు గాని ఎక్కిపోతే అన్నవాని కాయలేక గుర్రం మీద గుర్రం కింద వడబెట్టి ఏనుగంత పాదం తీసి ఎద మీద పెట్టి నీ కలకల కలకల గొంతికాయ తీసుకోమని శనిగపూడి పట్టణం లోపల జాయిరు చేయడానికి వెళ్తా. ఒకవేళ ఈ గుర్రం నా వీకెలు గాని నా దండ వీకెలు గాని ఎక్కిపోతే తమ్ముడని కాయలేక గుర్రం మీద గుర్రం కింద వడబెట్టి నా ఏనుగంత పాదం ఎద పెట్టి కలకల బొత్తులు పోసి శనిగపూడి పట్టణంలో జాయిరు చేయడానికి అట్టు అన్నకు వాడే చెప్పిండు వానికి వాడే చెప్పుకున్నాడు. పంది అవతారం మీద భగవంతుడు ఒకవేళ అన్న వీకెలు పోతాను అమాయకుడు వాడికి బాణం పోతుంది దీని చేత వేరే రాయిని వీకెళ్ళి పోతా పోకుండా రాయిని వీకెళ్ళి పోతాను. భగవంతుడు ఒక్కసారి వెనుకకు వచ్చి 7 వారాలు ముంగడికి వచ్చిండు 3 పరువు. పంది ఒక్కసారి గర్రు గుర్రు అంటే పంది మోతకు పంది కాదు 12 24 లక్షల దండు మొత్తం మూర్చపోయింది. ఈ భగవంతుడు ఒకసారి వెనుక కొట్టి 7 వారాలు ముందు కొట్టి 3 వారాలు పంది మురుకోలేసింది. ఆనాటి కాలం లోపల రాయిని ఎత్తులో 2 కాళ్ళు రాయిని గుర్రం ఎత్తులో 2 కాళ్ళు పెట్టింది. పంది కూడా మూర్చపోయిన రాయుడు
వరకల్లా అన్న పడిపోయే ఉన్నాడు ఆయన అనుకున్నాడు ఒకవేళ మా అన్నగారు లేచిందా ఈ పంది నావికల మీద లేస్తా అన్న బతికా వస్తా అన్నాడా వీళ్ళు ఎవరు లేకుండా పంది పడిపడ్డాడు పందుర్క రైడుర్క వంచేతి ఒలిపక్కమైంది గమనించి బాణం కొట్టవద్దాను భగవంతుడు ఒక్కసారి అనుకున్నాడు నీ పుట్టుక పాడవాడా ఏ పుట్టుక పుట్టినట్టు 10 ఏళ్ళు బతకాలి అన్ని పుట్టుక పాడు పుట్టుకాది ఏ పుట్టుక పాడవాడు ఏమన్నా పని చేసినా చేసుకుని ఏమంటారు ఎందుకు ఇచ్చేవారని పంది పుట్టుక పాడవాడా అంటే నిన్నే వాడి చేసేది వాడు చేస్తాడు పుట్టినవురా నీ పంది పుట్టుక పోవడం నీ బతుకు ఎలా 10 ఏళ్ళు ఎందుకురా బతుకుడు నందై 4 ఏళ్ళు బతికింది కిరియరా అన్న వల్ల భగవంతునికి బాధ అనిపించింది నీ అవతారం అది ముసలవానికి ఎన్నిసార్లు చెప్పాలి నీ అవతారం పడవాడు ఇదేం అవతారం ఈ గుంజకూర కావచ్చు ఈ గుంజకూరకి తువాలతోటి వెనుక గట్టిగా కట్టుకో అప్పుడు భగవంతుడు అనుకున్నాడు పంది పుట్టుక బగ్గున వండి లేడవతారం ఎత్తిండు లేడవతారం ఎత్తిండు లేడెంబడి పడ్డాడు దుప్పెంబడి పడ్డాడు మనవత్తు ఎంబడి పడ్డాడు కొండగొర్రె ఎంబడి పడ్డాడు ఏ అవతారం ఎత్తిన దాని ఎంబడి పడతాడు రాయుడు ఉరుకుతాడు భగవంతుడు ఏమనుకోని కింద పోతానన్నాడు దక్కనిస్తే తగ్గలేదు అని భగవంతుడు అప్పుడు బంగారు సోగాల అవతారం వేసిండు సోగాల అవతారం వేసుకుని భగవంతుడు తెల్లని తెప్పలు ఏరిపోతాడు కింద రాయుడు దాన్ని నీడ పట్టుకొని పోతాను ఈ తెల్లని తెప్పల్లో వేయండి నల్ల మబ్బులు వచ్చిండు భగవంతుడు వల్ల చంద్రబింద చెరువు కట్ట తపస్సు పట్టిన అల్లిదేవర పుష్పంకారికి వచ్చింది అల్లిదేవర పుష్పంకారికి నల్ల ముసంత బెచ్చ ఉన్నాయి కిందిలో కానీ ఎండి బంగారు గుండి షేరు బంగారు గుళ్ళు ఉన్నాయి భగవంతుడికి సోగాల అవతారం మీద ఎండి బంగారు షేరు బంగారు గుళ్ళు అలా వచ్చింది ఇక రాయుడు ఒక్కసారి అడగాల్సింది సోగాల పాడవాడు ఇవరకు ఇక్కడనే ఉండే తెల్లని తెప్పలు వచ్చింది ఎక్కడ లేదా నటీలు చూసి సోగాల తొక్కులు పట్టి వాసన పట్టి రాయుడు మళ్ళీ ఒక్కసారి గుర్రాన్ని చంద్రబిల్ల చెరువు కట్ట మీద దొరికిచ్చిండాట రాయని గుర్రం ఒక్కసారి గుప్పించి చెర్ల దొరికితే ఉత్తమ మందం గుర్రం దిగమంటది గుర్రాన్ని పేరు దెబ్బలు పట్టిన మంట మీద పేరు దెబ్బలు పడితే గుర్రం ముప్పుకొని లోపున మడుగులకి వెళ్ళి బయట పట్టది రాయని గుర్రానికి జిల్లోలు 12 ఎంటి బంగారం చేయించిరా ఈ గుడికాలున్న కింటల్ బంగారం ఆ శర్రాలని ఉసిపోయింది ఇక ఈ కాలు నాటన్న గుర్రం శర్రాలు ఉసిపోయింది రైలు వల్ల సోగల తొక్కులు పట్టి వాసన పట్టి అల్లిదోర పుష్పం కాడికి వచ్చింది పుష్పం కాడికి వచ్చి సూచవర్కాల నల్ల ఉసంత బెజ్జ ఉన్నది ఆ భగవంతుడు రాయడం వల్ల గుర్రాన్ని వేసుకొని చంద్రబిల్ల చెరువు కట్ట నుంచి నల్ల ఉసంత బెజ్జ కొట్ట కిందిలోకి వచ్చిండు లోకం వచ్చే వరకల్లా భగవంతుడు చిన్న సంటి పాలన అవతారం వేసుకొని తొట్టెగా వెచ్చుకొని తొట్టెలా డోలవుతున్నాడు ఈ భగవంతుడు వచ్చినాక ఎండి బంగారు గుళ్ళు షేరు బంగారు గుళ్ళల్లా నీళ్ళగుండం పాలగుండంలో దేవేంద్రుడి బిడ్డలు దేవగానికి వెళ్ళి తానం చేస్తారు అరే ఎవరివరా కూడా నువ్వు ఎండి బంగారు గుళ్ళకి వచ్చినమాట అమ్మా అక్కలాల నేను ఎవరిలో కాదు అక్క మక్కలు చదువుకున్న తమ్ముడు బిర్యాను అక్కరలో పూరన్న ఎమ్మడి పడ్డాడు అక్కరలో పూరన్న పానం తిస్తానని దేవగానికి వెళ్తున్నాను అక్కరోడి పేరు చెప్పారు దేవేంద్రుడి బిడ్డలు దేవలోకం ఎంకపోయినాడు ఈ భగవంతుడు తొట్టెగా వెచ్చుకున్నాడు తొట్టెల డోలు అవుతాడు నా కొండ బర్రె నా పంది మురుగం నా లేడి నా దుప్పి మనవోతు సోగాల నయముతో 4 సీజన్ ఇస్తేనే లేకపోతే నీ బంగారు లింగాలు 2 చెక్కలెత్తా అరే 2 చెక్కలెత్తావు అరే ఇవన్నీ ఇవ్వకుంటే ఇవన్నీ నాకే నీ బంగారు లింగాన్ని 2 చెక్కలెత్తా అద్దద్దు నా కొండ బర్రె లేడి దుప్పి నాయనకీరా అరే నాగిరెక్కడ బిడ్డ లేవు అరే కూడా నువ్వు గుర్రం ఎక్కరా గుర్రం దిగి మాట్లాడమంటాను నేను దిగా నేను ఎందుకు దిగుతానని రాయిలు అంటాను భగవంతుని కోపం వచ్చి ఒలవల కట్టారు క్షేత్రం ఎక్కి ఆ రాయిని గుర్రం 4 కాళ్ళు నరికిందట దేవుడు కోపం వచ్చి ఒలవల కట్టారు క్షేత్రం అంటే రాయిని గుర్రాన్ని 4 కాళ్ళు నరికి 4 కాళ్ళు నరికితే ఉద్దం మీద గుర్రం ఆడతాను నీ సత్యం నా సత్యం చూపించుకున్నాం చూసుకుందాం పట్టిగా చూసుకున్నాం కానీ అరే
బంగారు గుళ్ళు నీసులేని గుళ్ళు నీసైతే కౌసులేని గుళ్ళు కౌసైతే రక్తం చెందితే ఇక్కడ మనం కొట్టాడుకునే న్యాయం లేదు. నీ గుర్రాన్ని నాలుకాలు నువ్వు చేతిలో పట్టుకో, నా గుర్రాన్ని ఎంబడి పెట్టుకుంటాను. దేవుడు వీరయ్యా చెరువు కట్టెక్కిరు. అయ్యా ఇక నా సత్యం నీ సత్యం చూపిస్తా ఉన్నాడు. అరే కొడక నా సత్యం చూపిస్తానని భగవంతుని వల్ల కట్టాడు చేతుల మట్టిను వల కట్టాడు చేత మట్టేనా మరి నిన్న గొర్రె కోసుకుంటే మటన్ ఉండి మరి ఇలా గొర్రె లేవు బొక్క లేదు అని కాల్చుకోమని తీర్మానించిండు నాకు అనుకున్నాడు రాయుడు వాళ్ళయ్యా ఏమి చేసిండు. అరే ఈరల్ల పరవడ అరెల్ల గోడలు చెమ్ము తినబడ్డ దోళ్ళ పని వందర ఇరణ మాత్రం చెప్పిన మానబాబుడ విధి చెప్పిన ఇరణ మాత్రం మరి వీరాణ మళ్ళీ ఎక్కడ వేనామని 10 10 హారతి పట్టిండు. అరే మాటల మంత్రాలు చదిపోతున్నాడు. కార్యాలు గుండెలు కలుగుతున్నాయి, దేవుడు ఎదురు పెరుగుతున్నాయి. పండుకున్నట్టు లేచిన సందావు దేవుడు గుడికే గుడినా దేవుడు గుడాలు నీలా పడ్డాడు. అప్పుడు భగవంతుడు ఒక్కసారి నిద్రలకెళ్ళి లేచినట్టు లేచి నిలబడ్డాడు. లేచి నిలబడటం వలే స్వామి ఇక నా సత్యం నీ సత్యం నాకు చూపెట్టావు. ఇప్పుడు నా చూడుగా అద్దరా నా చూడోసారి. అరే నీ సత్యం చూసుడు నాతో కాదు, నా సత్యం చూసినావు అద్దు నువ్వు నరమని నువ్వు చెల్లిపోతావు. అరే నువ్వు దేవుని వెళ్ళిపోతేనే నీ సత్యం చూపెట్టి చెల్లిపోతేనే నేను లేపుకున్నా నరుణ్ణి. నేను నరుని చచ్చిపోతే నువ్వు దేవుని లేపుకోవా? అరే వద్దురా నా మాట నా సత్యం చూసిన వెళ్ళిపోతాం. నేను అసలే నా సత్యం నువ్వు చూడాలనుకున్నాడు అనుకోని రాయుడు మన ఏం చేసిండు. అయ్యా మన వల్ల రా ఎత్తు పెట్టేనా కూడా రా తొట్టి పట్టేనా భగవంతుని జలగుండ జల్లవన్నదో భగవంతుడు చెర్ల మీద తపస్సు పట్టినాడు. మాట మంత్రాలు మరి చెట్టగిరి మనిషిండు ఇంత పని ఎత్తి రాయిడా నాకు దగ్గర పుదారు దొరుకుతుంది కానీ రాయిడా ఇక నేను మాటల మంత్రాలు మర్చిపోయినా నేను ఎక్కడ చెప్పుకోవాలని
బియ్యాల కొండలు చేతిలో మనం పట్టుకొని అక్క ఎక్కడ ఓది అక్క నాయకు నీ మాటిన కలిగిన పూదారి జాడల్లకి నేను ఎవరుగా మాట్లాడాలి నాయకు నాకు పొగట్లు పెట్టి అక్క నాయక్క నాకు పొద్దుకేడు పుయాలక్క నాయకు పుయాలక్క నాయక్క అయలగిరి పట్టం లోపల పొట్టు మల్లెలు పోతంగి మలలు సర్వ సంపంగి దేవకన్నేరు పూల మీద పడ్డనాడు అయ్యో అక్కమంగారి కూడా కళ్ళ అక్కమంగారి కళ్ళ చూసి ఇలా నన్ను కొనలాడితే నా తమ్ముడికి ఏమద్వారం వచ్చింది అనుకోని అది చేతి లోపల వేసిన అక్కమంకాలి కళ్ళ చూసే వరకు పనమడి కండాల చంద్రబిల్లల చెరువులు లోపల నా తమ్ముని దగ్గర పూజారి దొరికిండు గడి అయితే నా తమ్ముని పూజారి పానం పోతుంది కంట అయితే పూజారి పానం పోతుందా అయ్యో అక్కమంకాలి కూడా కళ్ళ చూసో అక్కమంకాలి కళ్ళ చూసింది పనమడి కండాల నా తమ్ముని దగ్గర పూజారి దొరికినాడు మాటలు మాత్రం మనిషి గిరిలు నడిచిపోయిండు నా తమ్మకి మాటలు మాత్రం మనిషి గిరిలు నడిచిపోతున్నా అని తెల్లటి ఖైద మీద అప్పుడు ఆ కమంకాలి కళ్ళు చూసింది మాటాలే పడలంటారా
బిడ్డ రాసింది ఈ పత్రం నా తమ్ముడికి ఎట్ట చేరాలన్నది కంచుకోవడం ఉన్న చేరామ చిలకని వెలిసింది చిలకల మొత్తం లోపల ఈ పత్రం పెట్టి చిలకకు కొద్దిగానే చెప్తానని భగవంతుడు పత్రం తీసుకొని భగవంతుడు దేవుడు తీరయ్యా దేవుని దోషిట్ట కలిగిన రాయిని కొట్టలు పెరిగింది అట్టకంకణాలు చేసి కొట్టం జరిగింది అప్పుడు పండుకున్న లేచినట్టు రాయుడు మళ్ళీ ఏ లేచి నిలబడ్డాడు కానీ స్వామి నిన్ను తొందర లేపుకుంటే నన్ను గింత ఆశ మంది లేపే వరకు ఒకవేళ నేను మాటలు మాత్రం మర్చిపోయినా అంటే ఈయన కింద నేను లాలోస్ అయిపోతా నేనెట్ట దేవుణ్ణి అయితా దేవుణ్ణి నీకు ఇట్ట అయినట్టు మీరు రేపంచాలి నా మాట ఇట్టడా అరే రాయినా నువ్వు నరునివి నేను దేవుణ్ణి నా దండకం బాగా పెద్ద ఉంటది గిత తోటి బుక్ ఉంటది నీకు ఇంత పెద్దది ఇంత పొడుగుంటది అది ఇంత పొడుగుంటదా ఇంత పొడుగు దండకం చదివా గింతుంటే మరి గింత దాపిరు ఇంకా పెద్ద గింత పెద్ద బుక్కులు ఉంటాయి ఇంటికాడ బాగుంటాయి నీకు మర్రేసుడే అవన్నీ చదివే వరకు లేట్ అయింది అంటే శిష్యుడు మాత్రం చిన్నగా ఉంటది గురువు మాత్రం బారుడు ఉంటది సరే రాయిరా ఒక మాట ఇక నువ్వు ఉండే తలవంది నువ్వు వెళ్ళిపో నేను ఉండే తలవంది నేను వెళ్ళిపోతాను ఇక స్వామి ఒక మాట గురువు